ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అడుగుజాడల్లో ప్రజాసేవే లక్ష్యంగా రాజకీయాల్లో అడుగుపెట్టి మచ్చలేని నాయకుడుగా పేరు తెచ్చుకొన్న జోగిపేట మున్సిపాలిటీ 17 వార్డు కౌన్సిలర్గా ప్రజలకు నిరంతర సేవ చేసి ప్రభుత్వ పథకాలను ఎలాంటి లాభాపేక్ష లేకుండా సరైన లబ్ధిదారులకు అందించి సోమవారంతో తన పదవీ కాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న 17 వార్డ్ కౌన్సిలర్ చిట్టిబాబు జోగిపేట మున్సిపల్ పరిధి ప్రజలు సగర్వంగా వీడ్కోలు పలుకుతూ వారికి వినమ్రపూర్వక అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది. రాబోయే ఎన్నికల్లో జోగిపేట మున్సిపాలిటీ నుండి మరోసారి విజయం సాధించి ప్రజాసేవలో కొనసాగాలని యావత్ 17 వార్డు ప్రజలు కోరుకుంటున్నారు. వాటర్ ప్రాబ్లం విపరీతమైన వాటర్ ప్రాబ్లం ఉంటే ఎండాకాలంలో మా ఇంట్లో ఆడపడుచులు ఎంత ఇబ్బంది పడతారో నాకు తెలుసు. కాబట్టి మా 17 వార్డులో ఉన్న ఆడపడుచులందరూ కూడా ఇబ్బంది పడద్దని చెప్పి నేను ఇంచుమించు ఒక 5 నుంచి 6 బోర్లను వేయడం జరిగింది. ఆ భగవంతుని ఆ సిద్ధివినాయకుని ఆశీస్సుతోటి మరి నీళ్లు కూడా ఎక్కడ బోరేసినా మనం సక్సెస్ అయినాం. మీ అందరి ఆశీర్వాదంతో ఆ భగవంతుడు ఇచ్చిన మన ఆశీర్వాదంతో ఈరోజు 17 వార్డును అన్ని రకాలుగా డెవలప్మెంట్ చేసుకోవడం జరిగింది. ఇంకొక 2-3 మనకు మిగిలి ఉన్నాయి. ఈ కందం కూడా డెవలప్మెంట్ చేసి ఈ తూర్పుగోని ముద్రా సంఘం కూడా సాధించడం జరిగింది.